యూనివర్సిటీలో నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణం తీగలాగితే ఎక్కడెక్కడో డొంక కదులుతోంది. సీఎం చంద్రబాబు ఆగ్రహించడంతో రంగంలోకి దిగిన అధికారులు ఇప్పటికే కల్లూరు తహసీల్దార్ను సస్పెండ్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంలో అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తి నకిలీ దందా నడిపినట్టు పోలీసులు నిర్ధారణకొచ్చారు. నకిలీ కుల ధృవీకరణ పత్రాలతో మెడికల్ సీట్లు పొందుతున్న ముఠా చిక్కుముడి వీడుతోంది. అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి అసలు సూత్రధారి అని పోలీసులు నిర్ధారణకొచ్చారు. తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఇతనితో చేతులు కలిపి ఇదంతా చేసినట్లు అనుమానిస్తున్నారు. నిబంధనల ప్రకారం వీఆర్ఓ సంతకం ఉన్న సర్టిఫికెట్లను కంప్యూటర్ ఆపరేటర్ పరిశీలించి ఓకే చేసిన తర్వాతే తహసీల్దార్ సంతకంతో సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. అయితే పట్టుబడ్డ వాటిపై ఇవేమీ లేవు. వీఆర్ఓ ఆర్ఐ సంతకాలు లేందే క్యాస్ట్ సర్టిఫికెట్ ఎలా జారీ చేశారనే ప్రశ్న తలెత్తుతోంది. నకిలీ సర్టిఫికెట్ల కుంభకోణంలో పట్టుబడ్డ వారందరూ స్థానికేతరులే. కర్నూలు జిల్లా కల్లూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి 5 విద్యార్థులు, కర్నూలు తహసీల్దార్ ఆఫీసు నుంచి 1 విద్యార్థి నకిలీ సర్టిఫికెట్లు సమర్పించారు. అందులో 3 ఫోర్జరీ సంతకాలుగా తేల్చారు. మిగిలిన 3 సర్టిఫికెట్లో కల్లూరు తహసీల్దార్ శివరాముడు డిజిటల్ సిగ్నేచర్ ఉన్నట్లు తేలడంతో ఆయన్ని సస్పెండ్ చేశారు అధికారులు. నకిలీ సర్టిఫికెట్లతో మెడికల్ సీట్లు పొందిన 6 విద్యార్థులపై కర్నూలులో కేసు నమోదైంది. అయితే ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఓ ముఠానే అంతా నడిపించినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు సంబంధించి హెల్త్ యూనివర్సిటీ విజయవాడ వాళ్ళు నిర్వహించిన కౌన్సిలింగ్లో కర్నూలు జిల్లా నుంచి కల్లూరు మండలంలో ఒక 6 మంది తప్పుడు ధృవీకరణ పత్రాలను పొంది వాటిని అడ్మిషన్లో ఉపయోగించుకొని సీట్లు పొందినారని, తదనంతరము విచారణలో ఇవి 6 మంది కూడా ఫేక్ సర్టిఫికేట్లను తేలిందని చెప్పి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి కర్నూలు కలెక్టర్ గారికి సమాచారం వచ్చినందున కలెక్టర్ గారి ఆదేశాల మేరకు నిన్న సాయంత్రము కల్లూరు ఎంఆర్ఓ గారు ఈరన్న గారు వచ్చి 6 గంటలప్పుడు ఈ విషయాన్ని కేసు నమోదు చేసి విచారణ చేసి చర్య తీసుకోవాల్సిందని చెప్పి రాతమూలకంగా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ను జారీ చేయడమైంది. దర్యాప్తు చేపట్టినాం. ఈ వ్యవహారం మొత్తంలో తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబ్బుకు ఆశపడి నకిలీ సర్టిఫికెట్లు తయారీ ముఠాకు సహకరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలకమైన పత్రాలు జారీ చేసే పదవిలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో నియామకాలు లేకుండా రెగ్యులర్ ఉద్యోగుల్ని ఏర్పాటు చేస్తే కొంతైనా బాధ్యతగా వ్యవహరించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.